రియో ఒలింపిక్ స్పోర్ట్స్ను బట్టల వివాదం వెంటాడుతుంది. బ్యాడ్మింటన్లో రజత పథకం సాధించిన పివి సింధు జనహృదయాలను గెలిచిన జిమ్నాస్ట్ దీపక్ కర్మాకర్, రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడింబి శ్రీధర్ తమ బట్టలు ధరించలేదని, ఒప్పందం ఉల్లంఘించారని ఓ ప్రముఖ దుస్తుల కంపెనీ ఆరోపిస్తున్నట్లు తెలుస్తుంది. రియో ఒలింపిక్స్లో భారత క్రీడాకారులందరూ తమ బ్రాండ్ దుస్తులనే ధరించాలన్న షరతుతో భారత్ ఒలింపిక్ సంఘానికి 3 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని ఆ కంపెనీ చెప్పిందట. సింధు, దీపాదత్, శ్రీకాంత్ కొన్ని మ్యాచ్లు తమ బ్రాండ్ దుస్తులను కాకుండా ఇతర బ్రాండ్ దుస్తులను ధరించారని తెలిపింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘానికి ఆ కంపెనీ ఓ లేఖ రాసినట్లు క్రీడావర్గ సమాచారం. ఈ క్రీడాకారులకు వేరే కంపెనీల దుస్తులను ఇచ్చిన ఫెడరేషన్లకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ లేఖ రాసినట్లు సమాచారం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.